హలో వెల్కమ్ ఎవ్రీబడి. వెనకటికి ఒక గొప్ప దర్శకుడు ఏమన్నాడంటే, మూవీలో మ్యాటర్ లేకపోయినా ఆడియన్స్ కి అరుపులు తెప్పించాలంటే హీరో లుంగీ లేపి కత్తి తీసి నరకటం స్టార్ట్ చేస్తే చాలన్నాడు. అది ఎప్పుడు? ఒకప్పుడు. అదే ఇప్పుడు చేస్తే ఆడియన్స్ అరవటం కాదు కదా, స్టోరీ మీద ఉమ్మేస్తారు. సో అలా రీసెంట్ గా వచ్చిన ఒక మూవీ గురించే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. 2 hours 15 minutes మూవీలో సగం సోదుంటే మిగతా సగం నరుక్కోవటమే ఉంటది. చేతులు, కాళ్ళు, తలకాయ, మెడకాయ, బుల్లికాయ ఏది దొరికితే అది నరకటమే. అండ్ ఇంకా ఓసిడి ఉన్నోళ్ళు ఈ మూవీ చూస్తే వట్టలు పిసుక్కుంటారా. ఏంటి? ఫైట్ అయితే చాలు, బ్రెడ్ మీద కిసాన్ జామ్ పడినట్టు ఒక్కొక్కడి మొహాన రక్తం పడుతూ ఉంటది. అండ్ ప్రతి సీన్ కి ఒక 100 మంది చిగురించిన చింపాంజీలా అరుస్తూ చూసే ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తారు. ఎంత రోత ఉన్న ఈ మూవీ పేరే KD. ఈ మూవీ చూస్తే మీరంటారు MG. ఓపెన్ చేస్తే మూవీ 1980లో సెటప్ అయి ఉంటది. ఒక బొడ్డోడు బొమ్మ కొనుక్కొని వాడి బాబుతో ఆటో ఎక్కుతాడు. అంతే, లారీ వచ్చి గుద్ది దొబ్బిద్ది. ఇక డైనోసార్లు దెబ్బేసుకునే BGM పెట్టి డ్రోన్ షాట్ కొడతారు. చూస్తే కొన్ని ఫ్యామిలీస్ ని నరుకుడు కాల్చుడు. మూవీ స్టార్ట్ అయ్యి 1 minute కాలేదు, అయినా సరే నరుక్కోవటమే. అలా ఆ డ్రోన్ షాట్ ఒక పెళ్లిలోకి పోయిద్ది. 100 మంది పోలీసులు వచ్చి నీ ఎక్స్ పెళ్లికి నీ ఫ్రెండ్ గాడు హడావిడి చేసినట్టు హడావిడి చేస్తారు. సార్ మీ బ్యాచ్ మొత్తాన్ని ఒక గ్యాంగ్ చంపేస్తుంది సార్, మీకు సెక్యూరిటీ ఇస్తున్నాం అంటాడు. వీడు కూడా పోలీసే, పేరు సూరప్ప. ఇక ఈ సూరప్ప గాడు అతను సిటీలోకి ఎంటర్ అయిపోయాడా? ఇంత జరిగిందంటే వాడు సిటీలోకి వచ్చేసుంటాడు అని వాడికి హైప్ ఇస్తాడు. ఇంతకీ వాడు ఎవడనేది మూవీ అయిపోయాక కూడా మనకి తెలియదు, చూపించరు. ఇంకేం లవడా చేయండిరా ఈ నరుకుడు కాల్చుడు వాడికి అంత హైప్ ఇవ్వటం. ఈ లోపు సూరప్ప పెళ్ళామొచ్చి ఒక కత్తి ఇసిరి ఈ కత్తి వల్లే ఇదంతా అంటది. పోలీసోడు కత్తి మీద పిల్ల జోకేస్తాడు. అంతే, వీడు ఇది మామూలు కత్తి కాదురా, ఎన్నో కాయలు కట్ చేసిన కత్తి, అదే తలకాయలు. ఈ కత్తి పట్టిన వాడు మామూలోడు కాదు, సౌత్ ఇండియానే షేక్ ఆడించాడు అంటాడు. సరే, ఆ కత్తి పట్టినోడు సౌత్ ఇండియాని ఎలా షేక్ ఆడించాడో మూవీ అయ్యే లోపు చూయిస్తారా అంటే లేదు, చంపుతున్నోడిని చూయించరు, షేక్ ఆడించేది చూయించరు. మళ్ళా బాహుబలి రేంజ్ హైప్ మాత్రం ఇస్తారు. కుప్పల మీద మీ సందు మగాడి కదరరే. ఎవడ్రా స్క్రిప్ట్ రాసింది? బ్రెయిన్ సెల్స్ కి బూజ్ ఏమైనా పట్టిందారా? ఏంద్రా మెంటలా? అరే మెంటల్ చేస్తున్నాడు. అండ్ ఇంకా దరిద్రం ఏంటంటే, ఈ సూరప్ప గాడికి సెక్యూరిటీ ఇచ్చి సేఫ్ గా తీసుకెళ్దామనే పోలీసులు వచ్చింది. కానీ ఈ సూరప్ప ఎక్కడికి పోకుండా ఆ కత్తికున్న చరిత్ర చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈ చరిత్ర చూపించడానికి 1980 నుండి మూవీ 1975 కి వెళ్ళిపోద్ది. కాసేపు మీనింగ్ లెస్ సొల్లు చెప్పాక కుస్తీ పోటీల్లో ఒక మగోడున్నాడంట. వాడు ఎంతటి పెహల్వాన్ అయినా పడేస్తాడంట. వాడే డాగ్ దేవా. ఈ దేవాగాడు ఏం చేస్తాడంటే రాజకీయం చేస్తాడు, రౌడీయిజం కూడా చేస్తాడు. అండ్ మెయిన్ గా పోలీసులందరికీ ఉచ్చబోయిస్తాడు. పోలీసులేమో వీడు ఎప్పుడు పోయిస్తాడా అని వెయిట్ చేస్తూ భయంతో బ్రతుకుతూ ఉంటారు. ఆ పోలీసులలో ఒకడే ముందు చూసిన సూరప్ప. అండ్ ఈ దేవాగాడికి లెఫ్ట్ హ్యాండ్ కూడా ఉన్నాడు, కవి. ఈ కవిగాడి గురించి కవి పరిచయం చెప్పాలంటే, కవిగారికి 2 చేతులు, 2 కాళ్ళు, 2 కాయలు ఉంటాయి. అండ్ ఆల్సో ఒక తెల్ల కన్ను, ఒక ఎర్ర కన్ను ఉంటది. కవిగారి హాబీస్ వచ్చేసి ఆ దేవాగాడి ముడ్డి కడగటం, అండ్ ఎవరైనా దేవాకి ఎదురొస్తే వాడి ముడ్డి బగలగొట్టడం. అండ్ ఈ కవి చాలా గొప్ప కవి. ఇంకా బిరుదులు వచ్చేసి 100 మందిని చంపినందుకు పెద్ద లవడాగాడని బిరుదు కలదు. ఈ కవిగాడు కూడా పెద్ద మగోడని చెప్పడానికి సింపుల్ గా ఒక నలుగురిని నరుకుతూ ఇంట్రో. ఇంకా ఈ సూరప్ప వాళ్ళ బ్యాచ్ తో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు, ఆ దేవాగాడిని లేపేద్దామని. ఎలా అంటే, ఈ దేవాగాడికి గజ్జల్లో గొలొచ్చినప్పుడు కబడ్డీ ఆడతాడంట. దేవాగాడు కబడ్డీలోకి ఎంటర్ అయ్యాక ఆపోజిట్ టీమ్ తో వీడిని చంపిద్దామని ప్లాన్. ఇక ప్లాన్ ప్రకారం కబడ్డీలో దేవాగాడికి కోస్తారు. కానీ అక్కడ ఉంది ఎవరు? డాగ్ దేవా. ఇక చూసుకో, కబడ్డీ పేరుతో WWE ఆడతారు. ఇక దేవా ఒకటి తలకాయ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి కంప్లైంట్ ఇస్తాడు. తలొక్కటే దొరికింది, బాడీ కూడా కావాలి అని. కట్ చేస్తే మూవీ మళ్ళీ 1980లోకి పోయిద్ది. ఈ దేవాగాడు ఇంత రాక్షసుడా అని అందరూ అవాక్ అవుతారు. కానీ ఈ రాక్షసుడిని దేవుడిగా కొలిచే ఒక భక్తుడు ఉన్నాడంట. అంటే నార్మల్ భక్తుడు కాదు, భక్త కన్నాకి మించిన భక్తుడు.
ఆ భక్తుడే కాళీ. మనిషి చూడటానికి దిట్టంగా ఉన్న చాలా అమాయకుడు అండ్ మూవీకి హీరో. వీడి మూవీలో ఏం చేస్తాడంటే కిరోసిన్ షాప్ లో పని చేస్తాడు, కుస్తీ దగ్గర మట్టి తెస్తాడు అండ్ నోట్లో సీసం పోసినోడిలా మాటలు సాగదీస్తాడు. మేడం ఎంత ఎండలో ఆ స్కూల్ దాకా ఎలా వెళ్తావంట. అండ్ వీటన్నిటికన్నా మించి పిచ్చిపు కామెడీ యాక్టింగ్ చేస్తాడయ్యా. నిజంగా ఎగ్జాంపుల్ చూడండి, ఒక బొడ్డోడు వచ్చి కాళీ మీ అన్న పిలుస్తున్నాడు అంటాడు. నన్నే పిలుస్తున్నాడా? కాళీ కాళీ అని పిలుస్తున్నాడా? అంతేరా, అన్న పిలిస్తే అదేదో ఆర్గాజం వచ్చినట్టు చేస్తాడు. మా అన్న పిలుస్తున్నాడంట. వీళ్ళ ఫ్యామిలీలో అన్న, అక్క, కాళీ, చెల్లి ఉంటారు. అన్న పేరు ధర్మ. ఈ కాళీగాడు చిన్నప్పటి నుంచి చదువుకోలేదని అన్న మాట్లాడు. అందుకే ఇప్పుడు అన్న పిలిచినప్పటినే ఇలా చేస్తున్నాడు. ఇక ఈ ఫ్యామిలీ బాండ్ చూపించడానికి ఒక బొచ్చులో సాంగ్ అయిపోయాక అక్కడ సీఎం అల్లుడికి వాళ్ళ ఫ్యాక్టరీ వర్కర్స్ కి గొడవ అవుతూ ఉంటది. వర్కర్స్ కి సపోర్ట్ గా అపోజిషన్ పార్టీ వాడి ఎంట్రీ. వీడు మూవీలో నార్మల్ క్యారెక్టరే, కానీ పెద్ద జంబల్ హాట్ మూవీగా వీడికి కూడా హైప్. గడప మీదే గుండెలు చీల్చడానికి వాళ్ళ అమ్మ మగుడు ఒకడు వచ్చాడబ్బా. అన్నయ్యప్ప, సూరప్ప, అన్నయ్యప్ప, గోవిందప్ప భలే ఉన్నాయిరా పేర్లు. అండ్ ప్రతివాడికి ఆ గడ్డమేంట్రా సగం గీకిన గడ్డంకి ఆకులెతికిచ్చినట్టు. ఈ అన్నయ్యప్పగాడు కాళీ అన్న ధర్మ ఫ్రెండ్స్ అన్నమాట. ఈ ధర్మగాడికి 40 ఏళ్ళు వచ్చున్నా పెళ్లి చేసుకోడు. అలా అని డింగ్ డాంగ్ కాదు, ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంకా ఆ అమ్మాయినే ప్రేమిస్తూ ఉంటాడు. టాటూ కూడా ఉంటది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కడితో ఉన్న గుళ్ళంత స్టోరీలో సగమైపోయింది. ఇంకా ఉంటది చూడు రోత. దానికి ముఖ్య కారణం హీరోయిన్ లక్ష్మి, కత్తి లక్ష్మి. ఈమె గారి యాక్టింగ్, మాటలు, ఆ సెకలు చూస్తే చిరాకొచ్చిద్ది. కిరసనాయిల్ కొనుక్కోటానికి కాళీ షాప్ కి వచ్చిద్ది. వీడు కొంచెం కిరసనాయిల్ స్కామ్ చేస్తాడు. ఇది గోల చేస్తే కాళీ వస్తాడు. ప్రతి మూవీలో హీరో హీరోయిన్ సీన్స్ చూడముచ్చటగా ఉండాలి, చిరాకు దొబ్బేలా కాదు. చూడండి రోత, వీడు దాన్ని కూల్ చేయడానికి లోపలికి తీసుకుపోయి అందాన్ని పొగుడుతాడు. అయ్యో నాకు పొగడతలంటే అస్సలు నచ్చవు, నాకు బాగా సిగ్గేస్తుందయ్యా. అది నెక్స్ట్ వచ్చే రోత దీనికన్నా దరిద్రంగా ఉంటది. ఇక ఈమె గారు కిరోసిన్ స్కామ్ చేశాడని వీడిని బ్లాక్ మెయిల్ చేసి అన్ని పనులు చేయించుకుంటది. స్టోరీకి అస్సలు సంబంధం లేకుండా 1 గంట గలీస్ ఉంటది మూవీ. కానీ ఈ రోత మధ్యలో మూవీకి మూడెక్కించడానికి నరుక్కునే ఫైట్. దేవాగాడు పెళ్ళాన్ని తీసుకొని మూవీ చూసేకి వస్తాడు. ఈ ఫైట్ లో కూడా కొంచెం రోత యాడ్ చేయడానికి ఆ మూవీకే లక్ష్మి, కాళీ, గోలి, లవడా గివడా అందరూ వస్తారు. చెయ్యి అమ్మ. ఇక మూవీ చూస్తున్నప్పుడు సడన్ గా ఒకడొచ్చి దేవా కంట్లో కారం కొడతాడు. చుట్టూ 20 మంది కత్తులు పట్టుకొని గుడ్డి పూకోల్లాగా గాల్లో గొంతులు కోస్తా ఉంటారు. లేకపోతే ఏంట్రా, వాడి కళ్ళల్లో కారం ఉంది, వీళ్ళు 20 మంది ఉన్నారు. పొడవకుండా కత్తి తీసి గాల్లో గింగరాలు తిప్పుతూ ఉంటారు. ఇక కాళీగాడు దేవా పెళ్ళానికి పిచ్చెక్కించే ఐడియా ఇస్తాడు. కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని నెత్తికేసి కొట్టమని. అంతే, దేవా కళ్ళల్లో కారం పోయి ఇప్పుడు వీడు నరకటం స్టార్ట్ చేస్తాడు. వన్స్ దేవా ఫామ్ లోకి వస్తే తెలుసుగా ఏమైద్దో. కాళ్ళు నరుకుతాడు, చేతులు నరుకుతాడు. అబ్బో మామూలుగా ఉండదు. ఫైట్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు రోత. లక్ష్మి సెంటు తయారు చేసే దాంట్లో దొంగతనంగా సెంటు కొట్టుకునేది కాళీ చూస్తాడు. ఇందాక అది బ్లాక్ మెయిల్ చేసింది కదా, ఇప్పుడు వీడి చేస్తాడు. అండ్ అది బ్లాక్ మెయిల్ చేసినందుకు భయపడిద్ది. ఏంటి సెంటు కొట్టుకున్నందుక? ఛీ. అండ్ మళ్ళా ఇద్దరు బ్లాక్ మెయిల్ చేసుకుని లవ్ చేసుకుంటారు. అండ్ ఆ లవ్ చూపించడానికి ఒక లౌడాలో సాంగ్ కూడా వేసుకుంటారు. ఈ రోత వదిలేసి ఇక స్టోరీలోకి వద్దాం. కాళీగాడు కుస్తీ దగ్గర మట్టి పిసుక్కుంటూ ఉంటే అక్కడికి దేవా ఎంట్రీ. ఈ కాళీకి అన్న పిలిస్తే ఎలా అయితే ఆర్గాజం వచ్చిద్దో దేవాని చూసినా అలానే వచ్చిద్ది. ఇంతకీ దేవా ఎందుకు వచ్చాడంటే వయసు అయిపోతున్నా గానీ వీడి ముడ్డిలో ఇంకా గుజ్జు ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ వాళ్ళతో కుస్తీ ఆడి గెలుస్తాడు. కానీ కాళీ మాత్రం అరే ఏంటన్నా ఈ లడ్డులో ఆట తప్పాడేమన్నా, అసలు దేవా పట్టు అంటే ఎలా ఉండాలి, దడ పుట్టాలి, నీలో మ్యాటర్ పోయిందిలే అన్న
అన్నా అంటాడు. సరే నువ్వు రారా నా బట్ట అని దేవా వాడితో కుస్తీ ఆడతాడు. అంటే మిరాకిల్ ఏంటంటే కాళీ దేవాని ఓడిస్తాడు. సంవత్సరాలుగా ట్రైనింగ్ చేసిన వాళ్ళ వల్ల కానిది వీడు ఓడిస్తాడు. ఇంకెందుకురా మీకు ట్రైనింగ్? అయినా ఈ కాళీగాడు ఎప్పుడు కుస్తీ ఆడింది లేదు ఏం లేదు, అయినా దేవాని ఓడించాడంట. అసలు ఎలా రాస్తారా ఇలాంటి స్క్రిప్ట్? సీన్ పెడితే నమ్మేలా లేకపోయినా కొంచెం మంచిగా ఉండాలి, మెంటల్ దింగేలా కాదు. ఇక చూసుకో, ఈ కాళీగాడు పోయి ఊరంతా చెప్పుకుంటాడు దేవాని పడగొట్టా అని. ఇప్పుడు ఉంటదయ్యా ఒక రోత సీను. 100 మంది పోలీసులు కాళీగాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ పోలీసులకి ఆ దేవాగాడి అంటే దొడ్డికి కదా. సో ఈ కాళీగాడితో ఆ దేవాని చంపిద్దామని. ఏంటి ఎంతమంది పోలీసులు ఏం పీకలేనిది, జస్ట్ వీడు కుస్తీలో విన్ అయ్యేసరికి చంపిద్దామని ప్లాన్. కానీ కాళీ దేవాకి భక్తుడు కదా, సో నో చెప్పేస్తాడు. ఈ గ్యాప్ లో కవిగాడు కత్తి లక్ష్మి మీద మనసు బారేసుకుంటాడు. అది పోయి కాళీకి చెప్పిద్ది. వీడు సింపుల్ గా వాళ్ళు దేవా మనుషుల్లే లైట్ తీసుకో అంటాడు. ఆ యాక్టింగ్ ఏంట్రా? నెక్స్ట్ మళ్ళీ కవిగాడు ఇది కాళీ గర్ల్ ఫ్రెండ్ అని తెలుసుకొని వచ్చి దాని పీక మీద కత్తి పెట్టి జుట్టు కట్ చేస్తాడు. ఎందుకంటే వీడు దేవా లెఫ్ట్ హ్యాండ్ కదా, ఈ కాళీగాడు వీడి ప్లేస్ దొబ్బేస్తాడేమో అని. ఇక చూసుకో, ఈ కాళీగాడు దాన్ని తీసుకొని దేవా మనుషులందరినీ నెట్టుకుంటూ కొట్టుకుంటూ డైరెక్ట్ దేవా ముందుకు పోయి, నీ పెళ్ళానికి ఇలా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? లేదు కదా, ఏంటన్నా ఇది అని జోకేస్తాడు. వీడి అన్న ధర్మ చూస్తే అపోజిషన్ పార్టీలో ఉన్నాడు. వీడు చూస్తే కుస్తీలో ఓడించి ఊరంతా చెప్పుకుంటున్నాడని దేవా వీడికి 24 hours లో నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఈమె గారి ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా? క్యారెక్టర్ కోసం ఇలా చేసిందో లేదా యాక్టింగే అలా ఉందో గానీ మూవీ మొత్తం వర్స్ట్ యాక్టింగ్. దీనికన్నా మన సూపర్ రాజా చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు సీరియస్ గా. 24 hours లో ఫ్యామిలీని చంపుతా అన్నాడుగా. ఇక చూసుకో, ఈ కాళీగాడికి కాయలు వనకటం స్టార్ట్ అయ్యిద్ది. సీదా దేవా పెళ్ళాం దగ్గరికి పోయి అడుక్కుంటాడు చంపొద్దని. అది సింపుల్ గా 24 hours లో ఆల్రెడీ 2 hours వేస్ట్ అయింది అనిద్ది. మళ్ళీ సూరప్ప దగ్గరికి పోతాడు. సూరప్పకే దేవా అంటే వణికింగ్స్. వాడేం చేస్తాడు, సైలెంట్ గా ఊరు నుండి వెళ్ళిపో అంటాడు. ఇక కాళీగాడు ఇంటికొచ్చి చిన్నాన్నకి సీరియస్ గా ఉంది, చచ్చిపోయేలా ఉన్నాడంట, పోయి చూద్దామని ఫ్యామిలీని తీసుకొని పోదాం అనుకుంటాడు. కానీ అప్పుడే వాళ్ళ చిన్నాన్నే వీళ్ళ ఇంటికి వస్తాడు. దరిద్రం, వీడు ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం. ఇక కాళీ అన్న ఎటుపోతే అటు, అక్క ఎటుపోతే అటు, చెల్లెలు ఎటుపోతే అటు రెడ్ బుల్ తాగిన రేసు గుర్రంలా తిరుగుతూ ఏం చేయాలో ఎవరిని కాపాడాలో అర్థం కాదు. నైట్ అయ్యిద్ది, కరెంటు పోయిద్ది, ఫుల్ వర్షం. దేవాగాడి మనుషులు ఇంటిని చుట్టుముడతారు. ఇప్పుడు అన్నగారు ఒక కత్తి పడేసి ఇది లోపల పెట్టు అని అక్కాయితో చెప్తాడు. ఈ కాళీగాడికేమో వణికింగ్స్. ఈ లోపు చెల్లెలొచ్చి ఈ పద్యం ఏంటో చెప్పని అన్నని అడిగిద్ది. అదేంటో కాదు, శ్రీకృష్ణుడు అర్జునుడికి మహాభారతంలో చెప్పింది తన వాళ్ళ జోలికొస్తే ఎంత దూరమైనా పోవాలని. అంతేరా. అది విని ఇప్పటి వరకు సంపూర్ణేష్ బాబులా ఉన్న వీడు సడన్ గా సమరసింహారెడ్డి అయిపోతాడు. ఇందాక వాళ్ళ అన్న విసిరిన కత్తి పట్టుకొని ఫైట్, కాళ్ళు తలకాయలు చేతులు అన్ని నరికేస్తాడు. నరుకుతూ మళ్ళా డాన్స్ కూడా. అలా సింపుల్ గా 100 మందిని చంపేస్తాడు. ఇప్పుడు ఒక పెద్ద రౌడీయో లేదా ఒక కాలభైరవ లాంటోళ్ళు 100 మందిని చంపితే ఓకే సర్లే నమ్మొచ్చు. అంతేగాని అసలు కత్తే పట్టుకోవటం రానోడు మూడొచ్చిన మగాడిలా 100 మందిని చంపటం ఏంట్రా రోత. ఇంకా చూసే వాళ్ళుంటే దోమాయేగా వేసుకుంటే ఏనుగు పుట్టిందని కూడా రాస్తారు. ఫైట్ మొత్తం అయిపోయాక అన్నగారు బయటకు వస్తారు. అంతమందికి భయపడని కాళీ అన్నకి భయపడి దాంకుంటాడు. కానీ వేరే వాడు అన్నని చంపబోతే నీ అక్క పోయి వాడి పైన కూర్చొని నరుకుతాడు. ఇక ధర్మ కాళీని తీసుకొని సీదా దేవా దగ్గరికి పోయి ఎలివేషన్ అయ్యా, మా ఓడు నువ్వు పంపిన 100 మందిని చంపేశాడని. ఇదే బుస్ అనుకుంటే వెనక తుస్సు చూడండి. ఇప్పుడు కాళీ వర్సెస్ దేవా ఫైట్. 100 మందిని కొట్టిన ఈ మొగోడు వీడిని కొట్టలేడు, దేవాగాడే కొడతాడు. ఇక ధర్మ, అరే కాళీ నేను నీతో మాట్లాడాలి కలిసి తినాలి అనుకుంటూ ఉంటావుగా, నువ్వు వీడిని చంపి ఇంటికి రా, నేను అలానే ఉంటా అని వెళ్ళిపోతాడు. ఇక దేవా మనుషులంతా వచ్చి కాళీగాడిని కొడతారు. లాస్ట్ లో దేవా కత్తెత్తి నరికేసే లోపు కాళీగాడే గాల్లోకి లేచి దేవా తల నరికేస్తాడు. ఇక పొద్దున్నే ఆ దేవాగాడి తల తీసుకొని స్టేషన్ కి వస్తాడు కంప్లైంట్ తీసుకోమని. ఈ లోపు బయట నుండి ఒక అరుపు వచ్చిద్ది, భవతి భిక్షాం దేహి.
ఆ దేవాగాడి తల కోసం పెళ్ళాం వచ్చి అడుక్కుంటది. కాళీగాడు మంచోడుగా వచ్చి తల ఇచ్చేస్తాడు. అండ్ కాళీ ఇక జైలుకి పోయే ముందు ఒక సాంగ్ వేసుకుంటాడు. ఇక్కడితో స్టోరీ ఎండ్. కానీ మూవీ మాత్రం ఎండ్ కాదు. నెక్స్ట్ వచ్చే 10 minutes ఉంటది మైండ్ ఎంజీ అయ్యే ట్విస్ట్లు. దేవా పెళ్ళాం కొరివి పెట్టే ముందు ఒక మాట ఇచ్చిద్ది. ఆ కాళీగాడి తల ఎవడైతే తీసుకొస్తాడో వాడికి దేవా సామ్రాజ్యం మొత్తం సొంతం. అండ్ బోనస్ గా ఇది కూడా వాడికే సొంతమని తాళి తెంపేసిద్ది. ఇప్పుడు ఉంటదయ్యా ఎంట్రీ. కాళీ అన్న ధర్మగాడు వచ్చి దీనికి తాళి కట్టేస్తాడు. తాళి కట్టడమే కాదు, ఆ దేవాగాడి శవం చుట్టూ 7 అడుగులు నడుస్తారు. స్టార్టింగ్ లో వీడికి టాటూ ఉంటది, లవ్వు, పెళ్లి చేసుకోడు అని చెప్పాగా, ఏమే గారే అంట. అండ్ ఈ ధర్మగాడు వాంటెడ్ గా కాళీకి కత్తి వేయటం, కాళీని దేవా దగ్గరికి తీసుకుపోయి రెచ్చగొట్టి ఇదంతా అయ్యేలా చేశాడంట. సూపర్ ప్లానింగ్ కదా. దేవా చచ్చిపోయాక అది తాళి తెంపకుండా అది కూడా చచ్చిపోయింటే వీడేం చేసేవాడు? లింగ మార్పిడి చేయించుకునేవాడేమో. అండ్ ఈ ట్విస్ట్ తో అయినా మూవీ ఎండ్ అయ్యిద్దా అంటే లేదు. మూవీ మళ్ళీ 1980కి వచ్చిద్ది. ఈ సూరప్ప ముడ్డి మూసుకొని థ్రెట్ ఉందన్నప్పుడే పోవచ్చుగా. లేదు, కూర్చోబెట్టి స్టోరీ చెప్తా ఉన్నాడు. ఈ లోపు వాడొచ్చి గన్ను పెడతాడు. ఎవడు అంటే స్టార్టింగ్ లో చెప్పాగా చూయించరు అని. ఇప్పుడు వీళ్ళని కాపాడటానికి ఎవరొస్తారు అంటే కాలభైరవ. ఎవరనుకున్నారు? సుదీప్. భైరవ అండ్ బజ్ కట్టు కొట్టించిన కాళీ ఇద్దరు కలిసి కాలభైరవ. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే పార్ట్ 2 చూడాలి. ఇంకా రిలీజ్ అవ్వలేదులేరా. రిలీజ్ అయ్యిద్దో లేదో కూడా చెప్పలేం. సో మీకు కూడా నరుక్కోవటం, కోసుకోవటం లాంటివి బాగా ఇష్టమైతే మూవీ చూసి ఎంజాయ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బాయ్.